అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట నా శుభాభివందనాలు తెలియజేయుచున్నాను. ఈరోజు యేసుక్రీస్తు సిలువ వేయబడిన దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. యేసుక్రీస్తు సిలువకు దారితీసినటువంటి పరిస్థితులను వరుసగా ఒకసారి ప్రస్తావిస్తాను. మత్తయి సువార్త 27వ అధ్యాయం 33వ వచనం, మార్కు 15:22 లేక లూకా 23:33వ వచనాన్ని గాని, యోహాను సువార్త 19:17 గాని చూసినప్పుడు ఆయనను గొలగతాకు తీసుకొచ్చారని మనకు తెలుస్తుంది. అలాగే మత్తయి సువార్త 27వ అధ్యాయం 34వ వచనం, మార్కు సువార్త 15:23 చూసినప్పుడు ఆయనకు ఒక చిరకను ఇవ్వడానికి ప్రయత్నం చేశారని తెలుస్తుంది. మత్తయి సువార్త 27వ అధ్యాయం 35-38 వచనాలు చూసినా, మార్కు సువార్త 15వ అధ్యాయం 24-28 వచనాలు చూసినా, లూకా సువార్త 23వ అధ్యాయం 33-38 వచనాలు చూసినా, యోహాను సువార్త 19:18 చదివినా యేసుక్రీస్తుని ఇద్దరు దొంగల మధ్యలో సిలువ వేశారని తెలుస్తుంది. అలాగే లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం చూసినప్పుడు ఆయన తండ్రి వారిని క్షమించు అని గట్టిగా కేక వేసినట్టు మనం చూస్తాం. మత్తయి సువార్త 27:35, మార్కు సువార్త 15వ అధ్యాయం 24వ వచనం, లూకా సువార్త 23:34 చూసినప్పుడు లేక యోహాను 19:23 చూసినా ఆయన వస్త్రముల కొరకై వారు చీట్లు వేసుకున్నట్టుగా తెలుస్తుంది. మత్తయి సువార్త 27:39-43 వచనాలు, మార్కు సువార్త 15:29-32 వచనాలు, లూకా సువార్త 23:35 వచనం చూస్తే యూదులు యేసుక్రీస్తుని అపహాస్యం చేసినట్టు తెలుస్తుంది. మత్తయి సువార్త 27:44, మార్కు 15:32, లూకా 23:39-43 వచనాలు చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని అక్కడుండేటువంటి సిలువలో వేలాడుతున్న దొంగలు కూడా అపహాస్యం చేసినట్లు నిందించినట్టు మనం చూస్తాం. అందులో ఒకడు ఆ తర్వాత పశ్చాత్తాపడ్డాడు. లూకా సువార్త 23:43 చదివినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు సిలువపై నుండి రెండవ ఆర్తనాదం చేశారు. అలాగే యోహాను సువార్త 19వ అధ్యాయం 26-27 వచనాలు చూసినప్పుడు తన తల్లిని చూచి ఇదిగో నీ కుమారుడు అని ఆయన చెప్పడం మనం గమనిస్తాం. మత్తయి సువార్త 27:45 చూసినా లేక మార్కు 15:33 వచనం చూసినా, లూకా 23:44 చూసినా ఆ ప్రాంతమంతా చీకటి ఆవరించింది అని తెలుసుకుంటాం. మత్తయి సువార్త 27:46-47 వచనాలు లేక మార్కు 15:34-36 వచనాలు చూసినప్పుడు ఆయన నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచావు అని ఆర్తనాదం చేయడం గమనించవచ్చు. యోహాను సువార్త 19:28 చదివినప్పుడు నేను దప్పిగొనుచున్నాను అని ఆయన అనడం చూస్తాం. యోహాను సువార్త 19:30 చూసినప్పుడు సమాప్తమైనదని యేసుక్రీస్తు చెప్పడం చూస్తాం. లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనం చూసినప్పుడు తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని ఆయన చెప్పడం చూస్తాం. మత్తయి సువార్త 27:50 వచనం, మార్కు 15:37, లూకా 23:46 చదివినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తండ్రికి తన ఆత్మను అప్పగించినట్లు లేఖనాల్లో మనం కనుగొంటాం. కాబట్టి ఈ విధంగా సాగినటువంటి ఆయన చివరి ఘట్టములను మనం ఈ పూట విపులంగా ఆలోచించేటువంటి ప్రయత్నం చేద్దాం. యేసుక్రీస్తు సిలువలో పలికిన మొదటి మాటను ధ్యానం చేస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించుమని చెప్పెను. వారు ఆయన వస్త్రములను పంచుకొనుటకై చీట్లు వేసిరి అని లూకాసు వార్త 23:34 చదువుతున్నాం. ఏటి రాబర్ట్సన్ గారు ఇలా అభిప్రాయపడతారు. కొన్ని ప్రాచీన ప్రతులలో మరియు నమోదు చేయబడిన గ్రంథాలలో ఈ వచనము కనబడదు. అయినప్పటికీ ఇది లూకాసు వార్తలోనిది కాకపోయినా యేసు ఈ మాటలు మాట్లాడాడు అనడంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు. ఎందుకంటే ఈ మాటలు మరెవరికి వర్తించే ఆస్కారమే కనబడదు. ఇక్కడ ఈ వచనాల్లో యేసు ప్రభువారు ఈ మాటలు తెలియజేస్తున్నారు. యేసు సిలువలో వేలాడుతున్నటువంటి సందర్భంలో దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన మానవ పాప పరిహారార్థమై శిక్ష అనుభవిస్తున్నాడు. అయినప్పటికీ కనికరము కలిగిన యేసు ఆయనను సిలువ వేస్తున్న క్రూరుల కొరకు, ఆయనను సిలువ శిక్షకు గురి చేసిన దుర్మార్గుల కొరకు, ఘోరమైన పాపల క్షమాపణ కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. వ్రాతప్రతులను అధికారికంగా తీసుకుంటే ఆంగ్ల తర్జుమాలో వ్రాయబడిన ఈ వాక్యం యొక్క వ్యాకరణమును బట్టి చూస్తే ఆయన ఈ వాక్యమును ఇంపెర్ఫెక్ట్ టెన్స్ లో చెప్పినట్లు తెలుసుకుంటాం. అనగా యేసయ్య ఈ ప్రార్థనను పదే పదే వల్లెవేస్తున్నట్లు అర్థం చేసుకోవాలి. అప్పుడు ఈ ప్రార్థన ఎంతటి ప్రాధాన్యత వహిస్తుందో అర్థమవుతుంది. యేసయ్య ఈ ప్రార్థనను ఒక ఆర్తనాదముగా చేశాడు. యేసు ప్రభు పలు సందర్భాలలో చాలా గట్టిగానే ప్రార్థించేవారు. బైబిల్ గ్రంథం ఏం బోధిస్తుందో గమనిస్తే ఆయనను మేకులతో మ్రానుకు అంటిపెట్టుకునేటట్లు కొట్టినప్పుడు ఆయన తండ్రి వారిని క్షమించు అన్నాడు.
ఆయనను అపహసించుచు పిడిగుద్దులు గుద్దుచున్నప్పుడు కూడా ఆయన, తండ్రి వారిని క్షమించు అన్నాడు. నీవు దేవుని కుమారుడవైతే సిలువ దిగి కిందికి రా అన్నప్పుడు కూడా ఆయన, తండ్రి వారిని క్షమించు అంటున్నాడు. ఇది చవకైన కృప కాదు, ఖరీదైన కృప. ఈ అద్భుతమైన మాటలను గురించి ఆలోచిస్తే పౌలు గారి అద్భుతమైన వివరణ మనలను కట్టిపడేస్తుంది. మరియు అపరాధం విస్తరించినట్లు ధర్మశాస్త్రం ప్రవేశించెను, అయినను పాపం మరణమును ఆధారము చేసుకుని ఎలాగూ ఏలెనో అలాగే నిత్యజీవం కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపము ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను అని రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20-21 వచనాల్లో చదువుతాం. నిజానికి సిలువ నుండి యేసు చెప్పిన మొదటి మాటలు అమితమైన అమోఘమైన దేవుని కృపను మనకు కనపరుస్తాయి కదా. పాపం దాని అత్యున్నత స్థాయికి చేరుకున్నప్పుడు దేవుని కృప ఆ నీచమైన పాపము నిర్వీర్యం చేసింది. డేరెల్ బాగ్ గారు ఇలా వ్రాస్తారు, కొండమీది ప్రసంగములో ఆయన చెప్పినట్లుగానే యేసయ్య తన శత్రువుల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. లూకాసు వార్త 6వ అధ్యాయం 29వ వచనం, 35వ వచనం, 1 పేతురు 2వ అధ్యాయం 19-23 వచనాలు. ఆయన తన శత్రువులను దూషించడం లేదు. యేసయ్య మానవ దేహంలో ఉన్నప్పుడు అత్యున్నతమైన విలువలను కనుపరిచాడు. కక్ష సాధింపు చర్యలను ఆయన చేపట్టనప్పటికీ వారు తమ పద్ధతిని మార్చుకోవాలని ఆయన ఆశించాడు. తమ పరిచర్య ఫలము వారు అనుభవించకూడదు అనేది ఆయన ఆకాంక్ష. శిలువ శిక్షలో కూడా ఆయన తన ప్రేమానురాగములను కనపరచగలుగుచున్నాడు. లూకాసు వార్త 9వ అధ్యాయం 51వ వచనం నుండి 24వ అధ్యాయం 53వ వచనం వరకు గమనించండి. వారన్ వెర్స్బీ గారు ఇలా అంటారు, వారు ఆయనను సిలువకు కొడుతుంటే, తండ్రి వారిని క్షమించు, వారేమి చేయుచున్నారో వారికి తెలియదు అని ఆయన నిరంతరాయంగా ప్రార్థిస్తూనే ఉన్నాడు. ఆయన బోధించిన దాన్ని ఆచరించడం మాత్రమే గాక ఆయన ఒక ప్రవచనాన్ని నెరవేరుస్తున్నాడు. ఏలైనగా మరణం నొందినట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను, అతిక్రమం చేయి వారిలో ఎంచబడిన వాడాయను, అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేశాను అని యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనంలో రాయబడినటువంటి ప్రవచనం ఈ సందర్భంగా నెరవేరుతా వచ్చింది. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించుము. యేసు సిలువలో పలికిన తొలి మాటలుగా ఈ మాటలు గుర్తించబడినవి. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల మధ్యలో ఈ మాటలు వచించబడినవి. సిలువ వేయబడిన వ్యక్తి మాట్లాడడం చాలా కష్టంతో కూడిన ప్రయత్నం. అటువంటి మాటలు మాట్లాడాలి అంటే ఎంతో నొప్పిని సహించాల్సి వస్తుంది. సిలువ మీద గాలిలో వ్రేలాడుచున్నప్పుడు ఊపిరి పీల్చుకోవడం, ఊపిరి విడవడం కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది. అటువంటి సందర్భంలో ఒక్క మాట మాట్లాడాలంటే కూడా ఎంతో ఓపిక కూడబెట్టుకోవాలి. వీపు దున్నబడి రక్తం గడ్డగట్టి శరీరం బిగువుగా మారుతున్నప్పుడు ఆయన ఈ మాటలు మాట్లాడడం సవాలుతో కూడిన విషయమే. ఆయన మరణించక పూర్వం తన విరోధులను క్షమించమనే ప్రార్థన శ్లాఘనీయము. ఆయన జన్మించినప్పుడు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును గనుక ఆయనకి యేసు అని పేరు పెడతారని మత్తయి 1:21 నెరవేరింది అని మత్తయి వ్రాస్తాడు. తను మరణించే సమయంలో ఆయన అదే పనిని కొనసాగిస్తున్నాడు. ఎంత అద్భుత రక్షకుడండి! ఆయన తన ఊపిరిని విడిచిపెట్టగానే ఆయన ప్రార్థనకు జవాబు లభించింది. ఆ విధంగా సర్వమానవాళి విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడటానికి మార్గం సుగమం చేయబడింది. తాను బోధించిన దానిని యేసయ్య ఎలా ఆచరిస్తున్నాడో ఈ వచనాలు తెలియజేస్తున్నాయి. లూకా 11:4 ఇలా ప్రార్థించడం ద్వారా మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి అని మత్తయి సువార్త 5:44లో ఆయన చేసిన బోధను తానే ఆచరణలోకి తెస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయకపోతే ఇటువంటి ప్రార్థన చేయడం ఎవరికీ సాధ్యం కాదు. యేసు తన మరణ సమయంలో కూడా మానవునిగానే ప్రవర్తిస్తున్నాడు. ఒక సామాన్యమైన వ్యక్తి వలె పరిశుద్ధాత్మ దేవునిపై పూర్తిగా అనుకుంటున్నాడు. యేసు పరిచర్యలో పరిశుద్ధాత్మ పాత్రను సుస్పష్టంగా మనం గమనించవచ్చు. లూకాసు వార్త 4:14, అపోస్తుల కార్యములు 10:37-38 వచనాల్లో మనం ఈ విషయాన్ని గమనించవచ్చు. ఆయన మరణించిన పిదప ఆకాశమంతా చీకటి ఆవరించే వరకు ఆయన పాపిగానే ఎంచబడ్డాడు. స్టెఫను యేసు మాదిరిని అనుసరించి రాళ్లతో కొట్టబడుతున్నప్పుడు ఈ శిక్ష వారి మీదకు రాకూడదని ప్రార్థన చేసినట్లు అపోస్తుల కార్యములు 7:60లో చదువుతాం. అదే సందర్భంలో అతడు పరదేశుకు స్వీకరించబడ్డాడు. యేసు ప్రభు వారు ఇక్కడ చేస్తున్న ప్రార్థనలో వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనక అని ఆయన అంటున్నాడు. ఈ పదము అపోస్తుల కార్యం గ్రంథములో పలుమార్లు కనబడుతుంది. అపోస్తుల కార్యములు 3:17లో సహోదరులారా మీరు మీ అధికారులను తెలియక చేసిరని నాకు తెలియను అని లూకా రాస్తున్నాడు. అంటే ఆ అధికారులు తెలియకనే యేసుక్రీస్తుని సిలువ వేశారని లేఖనాలు చెబుతున్నాయి. అపోస్తుల కార్యములు 13:27లో యెరూషలేములో కాపురముండు వారును వారి అధికారులను ఆయననైనను ప్రతి విశ్రాంతి దినమున చదవబడుచున్న ప్రవక్తల వచనములైనను గ్రహింపక
ఆయనకు శిక్ష విధించుడి చేత ఆ వచనములు నెరవేర్చిరి అని చదువుతాం. అపోస్తలుల కార్యములు 17:30లో ఆ అజ్ఞాన కాలమందు దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను అని చదువుతాం. కాబట్టి వీళ్ళు అజ్ఞానములో, అమాయకత్వములో, వాళ్ళకి లేఖనాల గురించిన స్పృహ లేక యేసుక్రీస్తుని సిలువ వేశారా? ఇదే విషయాన్ని పౌలు గారు కూడా ధృవీకరిస్తారు. 1 కొరింథీ పత్రిక 2:8 అది లోకాధికారుల్లో ఎవరికి తెలియదు, అది వారికి తెలిసియుండిన ఎడల మహిమాస్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయిందురు. ఈ ప్రార్థనను సాకుగా తీసుకొని మనమేం చేస్తున్నాం మనకు తెలియనప్పుడు దేవుడు క్షమిస్తాడు అని అనుకోకూడదు. పాపమును గురించిన అజ్ఞానము పాప శిక్ష నుండి తప్పించదు. ఆయన ప్రార్థించాడు గనక ఆయన సిలువ వేసిన వారంతా క్షమించబడ్డారు అని భావించడం కూడా తప్పే. నిజంగానే యేసును సిలువకు అప్పగించిన యూదులు మరియు రోమీలు వారు చేస్తున్న పాపము ఎంత తీవ్రమైనదో తెలియదు. ఆ అజ్ఞానం వలన వారి అపరాధము నిరపరాధముగా మారిపోదు. మన యేసయ్య ప్రార్థన వారిపైకి దేవుని ఉగ్రత దిగిరాకుండా 40 సంవత్సరములు కాపాడగలిగింది. రక్షించబడటానికి మరిన్ని అవకాశములను అనుగ్రహించింది. అపోస్తలుల కార్యములు 3:17-19 ఇశ్రాయేలు జాతి ప్రభువైన యేసుక్రీస్తును చంపడం విషయంలో దోషిగా మారింది గాని అది ప్రజల అజ్ఞానం వలన సంభవించిన పాపము అని అపోస్తలుల కార్యములు 3:21-18 చదువుతాం. లూకాసు వార్త 23:34లో యేసు సిలువపై ప్రార్థించినప్పుడు వారిని హంతకులుగా ఎంచక వారు చేస్తున్నది అబుద్ధిపూర్వకంగా చేసిన కూనిగా ఆయన పరిగణిస్తున్నాడని అర్థం చేసుకోవాలి. 1 కొరింథీ 2:7-8 వారి క్షమాపణకు రంగం సిద్ధమైంది. వారు పశ్చాత్తాపడి తీర్పును తప్పించుకునేందుకు వారికి దాదాపుగా 40 సంవత్సరముల సమయాన్ని దేవుడు ప్రసాదించాడు. ఇదే రకమైన అవకాశము అపోస్తలుడైన పౌలుకు ప్రసాదించబడింది. పూర్వం దోషకుడును, హింసకుడును, హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన యేసుక్రీస్తు కృతజ్ఞుడై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వల్ల చేసి కనికరింపబడుతుని అని పౌలు గారు 1 తిమోతి పత్రిక 1:12-13 రాస్తున్నారు. అయితే ఈ దినమున ఏ పాపి కూడా నేను అజ్ఞానిని నిరూపించుకొని క్షమాపణ సాధించుకోలేరు. ఎందుకంటే ఈ లోకమంతా పాపమునకు లోనైనదని దేవుడు దోషారోపణ చేయించున్నాడు. రోమిలకు రాసిన పత్రిక 3:9-19 వారు ఆయన వస్త్రములు పంచుకున్నట్టుగా చీట్లు వేసిరి. ఒక యూదుడు సాధారణంగా 5 రకములైన అలంకరణలు ధరిస్తాడు: చెప్పులు, లోదుస్తులు, తలపాగా, నడుమునకు దట్టి, పై వస్త్రం మరియు అంగీ. రోమీలు ఒక వ్యక్తికి శిక్ష విధించేటప్పుడు ఆ వ్యక్తి యొక్క వస్త్రాలన్నీ తీసేస్తారు. అయితే వారి స్వార్థపూరితమైన చర్యలు దేవుని ఉన్నతమైన ప్రణాళికలు నెరవేర్చుతున్నాయని వారికి తెలియదు. దాదాపుగా 1000 సంవత్సరాల క్రితం వ్రాయబడిన ప్రవచనాన్ని వారికి తెలియకుండానే వారు నెరవేర్చుతున్నారు. వారిలో ఒక సైనికునికి ప్రాప్తము వలన నిలువుటంగి లభించింది. అతడు నీతిమంతుడైన యేసును అంగీని ధరించి అక్కడి నుండి నిష్క్రమించాడు. క్రీస్తు భౌతిక వస్త్రములను ధరించి క్రీస్తు అనుగురించే నీతి అనే ఆధ్యాత్మిక వస్త్రములను కోల్పోవడం దురదృష్టకరం కదా. యెషయా గ్రంథం 61:10, 2 కొరింథీ 5:21 చదవండి. నీతి వస్త్రం లేకుండా పరలోకం చేరడం అసంభవం. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారని గలతీ పత్రిక 3:27లో పౌలు గారు తెలియజేస్తున్నారు. నువ్వు క్రీస్తును భౌతికంగా ధరించుకుంటున్నావా? అయితే ఆయన నువ్వు అవమానపరుస్తున్నావు. క్రీస్తును అంతరంగంలో ధరించుకుంటున్నావా? అయితే నువ్వు ఆయన ఘనపరుస్తున్నావు. ఈ విధంగా ఈ అన్యుల జోదము అనే ఆట ఆడుతున్న ఈ అమాయకులు దేవుని అనంత ప్రణాళికను నెరవేర్చే పనిలో పాపులుగా ఉన్నారని గ్రహించి ఉండరు. 22వ కీర్తన 18వ చరణంలో నా వస్త్రములు వారు పంచుకుని ఉన్నారు, నా అంగీ కొరకు చీట్లు వేయించున్నారనే ప్రవచనం ఇక్కడ నెరవేరుతా ఉంది. మత్తయి 27:35 మనం చదివినప్పుడు వారు ఆయన సిలువేసిన పిమ్మట చీట్లు వేసి ఆయన వస్త్రములను పంచుకొనిరి అని చదువుతాం. ఏటి రాబర్ట్సన్ గారు ఇలా అంటారు: కఠినాత్ములైన రోమీల సైనికులు జోదము ద్వారా యేసు వస్త్రమును పంచుకోవడం సిలువ దగ్గర చోటు చేసుకున్న హాస్యాస్పదమైన సంఘటన, యుగయుగముల్లో సంభవించిన ఘోరమైన దుర్ఘటన అంటారు. మార్కు సువార్త 15:34 చదివినప్పుడు వారు ఆయన సిలువేసి ఆయన వస్త్రముల భాగము ఎవనికి రావాలనో చీట్లు వేసి వాటిని పంచుకొనిరి అని చదువుతాం. గమనించండి, 4 సమదృక్పథ సువార్తలలో కేవలం మార్కు మాత్రమే వారు ఎందుకు చీట్లు వేసుకున్నారో తెలియజేస్తున్నాడు. శిష్యుడైన యోహాను ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను అందిస్తాడు. సైనికులు యేసును సిలువేసిన తర్వాత ఆయన వస్త్రములను తీసుకొని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగం వచ్చినట్లు వాటి 4 భాగములు చేసిరి. ఆయన అంగీని కూడా తీసుకుని ఆ అంగీ కుట్టులేక పైనుండి యావత్తు నేయబడినది గనుక వారు దానిని చింపక అది ఎవనికి వచ్చునో అని దానికోసరం చీట్లు వేయుదమని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. వారు నా వస్త్రములను తమలో పంచుకుని నా అంగీ కోసరం చీట్లు వేసిరి అను లేఖనం నెరవేరినట్లు ఇది జరిగెను. ఇందుకే సైనికులు ఇలాగూ చేశారని యోహాను సువార్త 19:23-24 చదువుతాం. బహుశా వారు యేసు ఇతర అలంకరణలను పంచుకుని ఉండవచ్చు. కేవలం పై అంగి కోసం ఈ చీట్లు వేసి ఉండవచ్చు. రోమీల చట్టం ప్రకారం ఏ నేరస్తునికైనా శిక్ష విధించేటప్పుడు పూర్తి దిగంబరుడుగా చేసి సిలువేయాలని సూచించబడింది. ఆర్టిమిడోరస్ 2:61
యూదుల చట్టం ప్రకారం మరణశిక్ష విధించేటప్పుడు పూర్తి దిగంబరత్వం నిషేధించబడింది గనక వారు ఒక గోచిని మాత్రమే ఉండనిచ్చేవారు. ఎన్ సన్హెడ్రిన్ 6:3 యేసును సిలువకు అప్పగించడం వెనుక యూదుల కుట్ర ఉన్నది గనక రోమీలు యూద ఆచారం ప్రకారమే సిలువ వేసి ఉండవచ్చని మనం గమనిస్తాం. కాబట్టి యేసుకు కనీస వస్త్రము ఉన్నదని మనం ఆలోచించుకోవచ్చు. మన అనుదిన ప్రార్థనలో అనేక సంగతులు ఉంటూనే ఉంటాయి. చేసే పనిలో ఒత్తిడి పెరిగిపోయినప్పుడు ప్రార్థన చేయాలనే ఆకాంక్ష, ప్రార్థన పట్ల ఆసక్తి వంటివి రెండూ తగ్గిపోతాయి. అనుకోకుండా ఏదైనా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తే ప్రార్థనలో ఎక్కువ భాగం మన కోసమే కేటాయిస్తాం. చివరిలో కాస్త కుటుంబం కోసం లేదా అత్యవసర విషయాల కోసం లేదా సన్నిహితుల కోసం కేటాయిస్తాం. సిలువలో యేసుక్రీస్తు జీవితం దాదాపుగా ముగిసినప్పుడు బాధ తీవ్రంగా ఉన్న సిలువను వీక్షిస్తున్న తల్లి కోసం లేదా శిష్యుల కోసం ఆయన ప్రార్థన చేయలేదు. అంతేకాదు సిలువలో ఆయన మరణం ద్వారా భవిష్యత్ ప్రణాళికలో నిర్మించబడే సంఘం కోసం ప్రార్థన చేయలేదు. ఆ వేదనకు బదులుగా శత్రువుల కొరకు ప్రార్థించాడు. ఆయన హింసకు కారణమైన వాళ్ళు కఠినంగా శిక్షించాలని కాదు గాని వారిని క్షమించమని తండ్రిని వేడుకుంటున్నాడు. శత్రువుల కొరకు ప్రార్థించే క్రీస్తు ప్రేమలో గొప్పతనం గురించి మనం నేర్చుకోవలసిన వారమై ఉన్నాం. ఈ ప్రేమ ఎటువంటి శత్రువునైనా మిత్రులుగా చేయగలదు. దోషులుగా ఉండవలసిన మనము మన దోషముల స్థానంలో మనకు బదులుగా ఏ తప్పు చేయని యేసుక్రీస్తు ప్రభు శిక్ష పొందడం సిలువలోని గొప్పతనం. యేసుక్రీస్తు షరతులు లేని ప్రేమ నేర్పించాడు. 7 మార్ల మట్టికే కాదు 70 ఏళ్ల మారుల మట్లకైనా క్షమించాలి అని ఆయన బోధించేవాడు. ఎటువంటి పాపాత్ములైనా చివరికి ఆయన సిలువ వేసిన వారినైనా క్షమించగల ప్రేమ స్వరూపి ఆయన. అసమానమైన ప్రేమ, ఆ కలువరి ప్రేమ. అటువంటి క్షమాపణ జీవితమే మనకు క్షమాపణ, విడుదల అనుగ్రహిస్తుంది. మనం కూడా ఈ క్షమాపణ ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేద్దామా?